హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్యాజిల్ డిజైన్ అయితే వేస్తున్నాను. దీనికోసం నేను గోల్డ్ కలర్లో ఉండే డిజైన్ బీడ్స్, అలాగే శారీకి మ్యాచ్ అయిన 2 కలర్ సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ 2 mm రౌండ్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే శారీకి మార్క్ చేసుకోవాలి. మనకు ట్యాజిల్స్ ఎంత డిస్టెన్స్లో కావాలో చూసుకొని మార్క్ చేసుకోవాలి. నేను 1 ఇంచ్ స్పేస్ ఇస్తూ మార్క్ చేసుకున్నాను. ట్యాజిల్స్ దగ్గరగా కావాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే ఇంకా దగ్గరగా వస్తాయి. నేను ట్యాజిల్స్ని వేయడానికి కాటన్ థ్రెడ్ని యూజ్ చేశాను. నేను కాటన్ థ్రెడ్ని 4 లైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ శారీకి నాట్ వేసుకున్నాను. ఫస్ట్ నీడిల్కి రౌండ్ బీడ్, నెక్స్ట్ డిజైన్ బీడ్, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ట్యాజిల్ని ఎక్కించుకోవాలి. నెక్స్ట్ అలానే డిజైన్ బీడ్, మళ్ళీ రౌండ్ బీడ్ తీసుకొని శారీకి నాట్ వేసుకోవాలి. నాట్ అనేది చాలా టైట్గా వేసుకుంటేనే ట్యాజిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. ఈ ట్యాజిల్ డిజైన్ అయితే ఎంతో సింపుల్గా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కోసం నేను ట్యాజిల్స్ అయితే ముందే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ట్యాజిల్స్ ముందే ప్రిపేర్ చేసుకోవడం వలన మనకు ఈ డిజైన్ వేసుకోవడం అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. సిల్క్ థ్రెడ్స్ని అయితే నేను 200 లైన్స్ అయితే చుట్టుకున్నాను. 200 లైన్స్ చుట్టుకొని దాన్ని ఫోల్డ్ చేస్తే టోటల్గా 400 లైన్స్ అవుతుంది. మనకు ట్యాజిల్స్ అయితే కొంచెం థిక్గా కనిపిస్తాయి. అందుకే నేను 400 లైన్స్ వచ్చేలా ట్యాజిల్స్ అయితే కట్టుకున్నాను. ఇలా 2 కలర్స్ యూజ్ చేస్తూ అయితే నేను ట్యాజిల్స్ అయితే వేస్తున్నాను. ఈ ట్యాజిల్స్ డిజైన్ వలన శారీకి అయితే ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. టోటల్గా డిజైన్ అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేస్తూ అయితే ఈ డిజైన్ అయితే సింపుల్గా మనమే వేసుకోవచ్చు. ఈ డిజైన్ వలన శారీకి అయితే ఒక గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. టోటల్గా డిజైన్ అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. డిజైన్ వల్లనైతే శారీకి ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. ఇలాంటి మరిన్ని ట్యాజిల్ డిజైన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.